I would like to invite T. Bhavana Spooty, a fourth mechanical, to introduce our guest speaker. Good evening to one and all. Today we have gathered here to listen to a remarkable individual who has dedicated his life to guiding and inspiring the youth. It is my great honor to introduce Mr. Prem Kumar Sir, a former State Secretary in the UESI Andhra Pradesh. Mr. Prem Kumar Sir is a seasoned student counsellor with over 25 years of experience in colleges and universities. Mr. Prem Kumar Sir has travelled extensively across Andhra and Telangana, sharing his knowledge and wisdom with students like us. Now, without further ado, let us all give him an undivided attention as he leads us on his journey of inspiration and growth. Thank you. Thank you, Bhavana Spooty. Let's put our hands together and invite our dear speaker, Brother Prem Kumar Garu, to deliver his message. Friends, good evening. First of all, I heartily organized team ni nenu హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను ఫర్ యువర్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అండ్ అలాగే గర్ల్స్ అండ్ బాయ్స్ని కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను మీ కోఆపరేషన్ బట్టి. చాలా క్విక్గా నా క్రిస్మస్ సందేశాన్ని ఐ వుడ్ లైక్ టు క్లోజ్ మై క్రిస్మస్ మెసేజ్ అండ్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ మై క్రిస్మస్ మెసేజ్ విత్ ఏ వండర్ఫుల్ పర్సన్స్ లైఫ్. ఆయనకి 100 దేశాల్లో వ్యాపారం ఉంది, 30 ప్రముఖ కంపెనీలు ఉన్నాయి, 35 లక్షల కోట్ల రూపాయల సంపద ఆయన సొంతం, 9,65,000 మంది ఎంప్లాయీస్ ఆయన కంపెనీస్లో పనిచేస్తూ ఉన్నారు. పేదవాళ్ళు కూడా బ్రాండెడ్ షర్ట్ వేసుకోవాలి, టీ షర్ట్ వేసుకోవాలనే ఉద్దేశంతో 149 రూపాయలకే బ్రాండెడ్ టీ షర్ట్ జుడియో ద్వారా అందించిన ఘనత ఆయిందే. కోవిడ్ టైంలో ప్రధానమంత్రికి మొదటి చెక్ భారతదేశంలో అందించాడు. ఆ చెక్ విలువ ఎంత అంటే 1,500 కోట్ల రూపాయలు. 1,500 కోట్ల రూపాయలు. లెన్స్ కార్ట్ అలాగే పేటిఎంల ఇన్వెస్టర్ ఆయన. ఓ దినాన ఆయన కారులో వెళ్తా ఉంటుంటే స్కూటర్ మీద ఒక ఫ్యామిలీ వెళ్తా ఉన్నారు. ఆ ఫ్యామిలీలో వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు లగేజ్తో వెళ్తా ఉన్నారు. ఎదురుగా లారీ వస్తూ ఉంటుంటే వాళ్ళు కంగారు పడి అటు ఇటు వెళ్తా ఉంటుంటే ఈ పెద్ద ఆయన కారులో నుంచి చూసి ఇలాంటి వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అని అతి తక్కువ ఖరీదుతో ఇంచుమించు 1,00,000 రూపాయల ఖరీదుతో ఓ కారు తయారు చేసి ప్రపంచంలో భారతదేశం యొక్క పేరును నిలబెట్టిన గొప్ప మేధావి ఆయన. బెంగళూరు నుంచి ఒక దినాన ఆయన కంపెనీలో పనిచేస్తా ఉన్న ఓ ఎంప్లాయ్, 4th క్లాస్ ఎంప్లాయ్, ఆయనకి కోవిడ్ సోకటాన్ని బట్టి ఆ వ్యక్తిని పరామర్శించడానికి 83 సంవత్సరాల ప్రాయంలో ఆయన ముంబై నుంచి పూణే దాకా కారు డ్రైవ్ చేసుకొని వెళ్ళి ఆయన్ని విజిట్ చేసి వచ్చి అలా చరిత్రలో నిలిచిపోయాడు. ఓ దినాన ఫ్రెండ్ వచ్చి, సార్ నేను ఒక హోమ్కి వెళ్ళాలనుకుంటా ఉన్నాను, మీరు వస్తారా అన్నాడు. వస్తాను అని అన్నాడు. అక్కడ 200 మంది పిల్లలు ఉన్నారు సార్, అందరూ హ్యాండిక్యాప్డ్ పిల్లలు, వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వాలనుకుంటా ఉన్నాను అని అంటే చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేశారు. 200 వీల్ చైర్స్ కొనుక్కొని ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలకి ఇచ్చేశారు. ఆ పిల్లలు వీల్ చైర్స్ లో తిరుగుతూ సంతోషంగా ఉంటా ఉన్నారు. ఈ లోపు సడన్ గా ఓ కుర్రోడు వచ్చి ఈ పెద్ద ఆయన కాళ్ళు పట్టేసుకున్నాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ కుర్రోడు వైపు చూశాడు. ఏంటి బాబు, ఏదన్నా సహాయం చేయాలా అన్నాడు. అవసరం లేదు సార్ అన్నాడు. మరి ఎందుకు కాళ్ళు పట్టుకున్నావు అన్నారు. ఏం లేదు సార్, ఏదో దినాన మనం స్వర్గానికి వెళ్తాం కదా, స్వర్గంలో మీ మొహాన్ని అలా చూసి గుర్తుపట్టాలి సార్, అందుకని ఇక్కడ మీ మొహాన్ని అలా చూడనియండి, స్వర్గంలో కూడా మీరు చేసిన పనులు బట్టి థ్యాంక్స్ చెప్పాలి సార్ అన్నాడు. ఈ పెద్ద కళ్ళల్లో అలా కన్నీళ్లు తిరిగిపోయింది.
ఆ టైంలో మీడియా వాళ్ళు వచ్చి ఓ ప్రశ్న అడిగారండి. ఫ్రెండ్స్, ఈ ప్రశ్న చెప్పడానికి ముందు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ యువర్ అటెన్షన్. ఇక్కడికి వచ్చి చాలా పాపం ఆర్గనైజర్స్ ఎంత ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు. అలాగే మేనేజ్మెంట్ కూడా, వీసీ గారు, అలాగే రిజిస్టర్, అలాగే మిగిలిన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ వెంటనే డెసిషన్స్ తీసుకుని మనల్ని ఇక్కడ కూర్చోబెట్టారు కదా. ప్లీజ్ ఇక్కడికి వచ్చి కూడా మీరు ఫోన్లో చాట్ చేసుకుంటా ప్రక్క వాళ్ళతో మాట్లాడితే అర్థం లేదు కదా. మీరేమనుకోకపోతే ఇక్కడ కొంతమంది కూర్చోవచ్చండి, బాయ్స్ వచ్చి వెనకొచ్చిన వాళ్ళు కూర్చుంటారు. దయచేసి ఈ స్టెప్స్ మీద కొంతమంది కూర్చోవచ్చు. ప్లీజ్, హలో, ప్లీజ్ కొద్దిసేపు. ఇంకా ఎవరైనా బయట ఉన్నట్లయితే నియర్లీ 50, వీ కెన్ అకామిడేట్ నియర్లీ 50 పీపుల్. సో లోపల బయట ఉన్న వాళ్ళని లోపల కూడా పిలవచ్చు. మీరు ఆర్గనైజ్ చేస్తా ఉన్న వాళ్ళు ఎవరన్నా బయట ఉంటే లోపలికి పిలవండి, చాలా మంది లోపల కూర్చోవచ్చు. ఈవెన్ స్టేజ్ మీద కూర్చోవటానికి కూడా మీరు రావచ్చు. ఒకవేళ ఎవరన్నా కూర్చోవాలంటే ఇందాక దాకా సింగింగ్ టీమ్ స్టేజ్ మీద కూడా కూర్చోవచ్చు, ఇక్కడ కూడా కూర్చోవచ్చు. రైట్, 30 minutes లో ఐ విల్ క్లోజ్ మై మెసేజ్. 30 minutes. సో ప్లీజ్ మీరు మీ మొబైల్స్ ని కొద్దిసేపు అలా ఉంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. సైలెంట్ మోడ్ లో పెడతారో ఏ మోడ్ లో పెడతారో మీ ఇష్టం, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా కొద్దిసేపు ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? హలో, ఓకేనా? రైట్. సో ఆ కుర్రోడు కాళ్ళు పట్టుకొని ఆ కుర్రోడికి ఈ పెద్ద ఆయన చెప్పిన తర్వాత మీడియా వాళ్ళు వచ్చి, సార్ సంతోషం అంటే ఏంటి సార్ అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పిన జవాబు నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన చెప్పిన జవాబు ఏమన్నాడు తెలుసా? ఎదుటి వాళ్ళ మొహంలో నవ్వు, వాళ్ళ జీవితంలో సంతోషం చూడటమే నిజమైన ఆనందం అని అన్నాడు. మరలా చెప్తున్నాను, సంతోషం అంటే ఏంటి సార్ అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఎదుటి వాళ్ళ మొహంలో నవ్వు చూడాలి, వాళ్ళ కళ్ళల్లో నవ్వు చూడాలి, వాళ్ళ జీవితంలో ఆనందం చూడాలి, అదే నిజమైన సంతోషం అని అన్నారు. ఆ వ్యక్తుల జీవితాల్లో సంతోషం చూడటానికి ఆయన ఏం చేయటం మొదలు పెట్టాడో తెలుసండి? ఆయన సంపదలో 65% ఇచ్చేస్తా ఉన్నాడు. అంటే ఆయన 100 రూపాయలు సంపాదిస్తే నెలలో ఆ 100 రూపాయలు 65 రూపాయలు ఇచ్చేసేవాళ్ళు. ఆయన ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఆయన చచ్చిపోయినప్పుడు ప్రపంచం అంతా ఆయన జీవితాన్ని బట్టి సెల్యూట్ రతన్జీ టాటా అన్నారు. 144 కోట్ల మంది భారతీయుల హృదయాల్లో అలా నిలిచిపోయాడండి రతన్జీ టాటా. కారణం ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళ జీవితాల్లో సంతోషం చూడాలి. ఫ్రెండ్స్, ఈ రాత్రికాల సమయంలో ఎదుటి వాళ్ళ జీవితంలో నవ్వు చూడటానికి తన రాబడిలో 65% ఇచ్చిన రతన్జీ టాటా అలా చరిత్రలో నిలిచిపోతే, మరో వ్యక్తి ఉన్నాడు. ప్రతి వ్యక్తి జీవితంలో నిజమైన సంతోషం చూడటానికి తన విలువైన ప్రాణాన్ని పెట్టేశాడు. ఏంటి, ప్రాణాన్ని పెట్టాడా? ఎవరండి ఆయన? ఆలోచిద్దాం. ఎవరో ఆయన గురించి చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. దానికి ముందు ఒక నిమిషం మానవుని యొక్క జీవితం గురించి ఆలోచిద్దాం. ఈ సృష్టిలో మానవుని యొక్క జీవితం ఓ అద్భుతమైనది. ఎందుకు అద్భుతమైనది అని అంటే, మానవుణ్ణి మాత్రమే సృష్టికర్త అయిన దేవాతి దేవుడు తన పోలికలో చేసి మానవునికి కావలసిన వాటన్నిటిని అనుగ్రహించాడు. ఎక్స్టర్నల్ గా, ఇంటర్నల్ గా మనిషికి ఏమేం కావాలో వాటన్నిటిని అనుగ్రహించి మనిషిని ఏమన్నాడో తెలుసా? మనిషి సంతోషించు అన్నాడు. అయితే మనిషి ఏం చేయటం ప్రారంభించాడు అనంటే, దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను మిస్యూజ్ చేసుకొని తన ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించాడు. నచ్చింది తాగటం ప్రారంభించాడు. నచ్చింది ఆలోచించడం స్టార్ట్ చేశాడు. నచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేయటం ప్రారంభించాడు. దాన్ని బైబిల్ ఏమంటా ఉంది అని అంటే, పాపం అని అంటా ఉంది. ఫ్రెండ్స్, పాపం అంటే ఏంటి? పాపం ఎలా ఉంటది? పాపం గురించి ఒక ఆయన ఏమన్నాడు అని అంటే, పాపం అంట చాలా థ్రిల్గా ఉంటుందంట. ఇట్ థ్రిల్స్ అన్నాడు ఒక ఆయన. నిజమే, నచ్చిన అమ్మాయితో
షార్ట్ చేస్తా ఉన్నప్పుడు, నచ్చిన సైట్స్ వాచ్ చేస్తా ఉన్నప్పుడు, నచ్చింది తాగుతా ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉంటుందండి? చాలా థ్రిల్ ఉంటుంది. అంటే కుర్రోళ్ళ భాషలో చెప్పాలంటే థ్రిల్ అంటే ఎట్లా ఉంటుందంటే గాల్లో తేలినట్టు, గుండె పగిలినట్లు అలాగే ఉంటది కదా. బట్ ఆయన ఏమన్నాడంటే పాపం గురించి, ఇట్ థ్రిల్స్ బట్ కిల్స్, ఇట్ రూయిన్స్. అయితే పాపానికి ఉన్న శక్తి ఏంటంటే అది నాశనం చేస్తుందని కూడా అర్థం కాకుండా చేసేస్తా ఉంటది. పాపం మానవుని యొక్క జీవితంలోకి ప్రారంభంలో ఏం తీసుకొచ్చిందని అంటే కవరింగ్స్. హలో ఫ్రెండ్స్, ప్లీజ్ కొద్దిసేపు ఇక్కడుండి కూడా ప్రక్క వాళ్ళతో మాట్లాడితే పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్, కొద్దిసేపు. సిన్ బ్రాట్ యాక్టింగ్ ఇన్ టు హ్యూమన్ లైఫ్. ఈ భూమి మీద మనిషి నటించినంత మరెవ్వరు నటించరండి. మమ్మీ దగ్గర నటిస్తారు, డాడీ దగ్గర నటిస్తారు, వీసీ గారి దగ్గర నటిస్తారు, రిజిస్టర్ గారి దగ్గర నటిస్తారు. నాకు తెలిసిన ఒక కుర్రోడు ఉన్నాడు, వాడంటే నాకు చాలా ఇష్టం. వాడికి పంచదార అంటే చాలా ఇష్టం. పంచదారతో చేసిన చిలకలు, లడ్డూలు అంటే చాలా ఇష్టం. వాళ్ళ మమ్మీ క్రిస్మస్ ని పురస్కరించుకొని లడ్డూలు చేసి పంచదారతో రోజుకు 1-2 ఇస్తా ఉంది. బట్ హీ వాంటెడ్ టు ఈట్ మోర్. సమయం కోసం వేచి చూస్తా ఉన్నాడు. ఒక దినాల వాళ్ళ మమ్మీ మార్కెట్కి వెళ్ళింది, డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇదే రైట్ టైం అనుకొని క్యాన్ దించి హీ స్టార్టెడ్ ఈటింగ్ లడ్డూస్, పంచదారతో చేసింది 1, 2, 3. అదే రోజు వాళ్ళ డాడీ ఫైల్ మర్చిపోయి ఇంటికి వచ్చి హారన్ కొడతా ఉన్నాడు. కానీ వీడు లడ్డూలు తినే ఆ క్రమంలో డాడీ హారన్ వినలేకపోతా ఉన్నాడు. డాడీకి కోపం వచ్చి రేయ్ జానీ అని పిలిచాడు. అప్పుడు వీడు వెంటనే ఎస్ పప్పా అనుకుంటా గేట్ దగ్గరకు వచ్చాడు. కానీ ఓ విషయం మర్చిపోయాడు, వాడు బొగ్గల నిండా పంచదార లడ్డూలు ఉన్నాయి. డాడీకి డౌట్ వచ్చి అరే జానీ ఈటింగ్ షుగర్ అన్నాడు. అప్పుడు జానీ గారు ఏమన్నాడండి, పప్పా ఏమన్నాడో తెలుసా, అరే జానీ ఈ మధ్య నువ్వు బాగా కవరింగ్స్ ఆడుతా ఉన్నావురా, ఈ మధ్య నువ్వు బాగా కవరింగ్స్ ఆడుతా ఉన్నావురా, యు ఆర్ టెల్లింగ్ లైస్ అన్నాడు. జానీ ఏమన్నాడండి, నో పప్పా అన్నాడు. ఈ పప్పాలు ఉన్నారే వదిలిపెట్టరు, వదిలేయచ్చు కదా జానీ గాడిని. వదల్లా పప్ప ఏం చేశాడో తెలుసా, అరే జానీ నువ్వు పంచదార తినట్లేదు అని అన్నావు, అబద్ధాలు ఆడట్లేదు అని అన్నావు, దెన్ ఓపెన్ యువర్ మౌత్ అన్నాడు. జానీ గాడు నవ్విన నవ్వు ఉందే 45 years క్రితం ఆ రైమ్ చదివాను నేను. బట్ స్టిల్ ఇట్ ఈస్ రింగింగ్ ఇన్ మై ఇయర్స్. లోపలున్న పంచదార పప్పాకి కనపడకుండా ఓ వెకిలి నవ్వు నవ్వాడు, అహాహా అని. కవరింగ్స్, పప్పా దగ్గర కవరింగ్, పంతులు గారి దగ్గర కవరింగ్, ఫ్రెండ్ దగ్గర కవరింగ్. నువ్వు లేకపోతే సంధ్య ఈ జేఎన్టీయు విజయనగరం హాస్టల్లో ఒక్క నిమిషం కూడా ఉండలేనంటది రమ్య సంధ్య దగ్గర కూడా కవరింగ్. అరే రాజేష్ గా నువ్వు లేకపోతే మామ ఇక్కడ ఉండలేనురా అని అంటాడు. నువ్వేరా నా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు ఈ కిషోర్ గాడు. రాజేష్ గారి దగ్గర కూడా కవరింగ్. కవరింగ్స్ ఎవ్రీవేర్ కవరింగ్స్. హలో, పాపం మానవుని యొక్క జీవితంలోకి కవరింగ్స్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదు, ఇట్ బ్రాడ్ బాండేజెస్, రకరకాల బంధకాలు. హలో తమ్ముడు ప్లీజ్ కొద్దిసేపు. It brought కవరింగ్స్. అంత మాత్రమే కాదు, ఇట్ బ్రాట్ బాండేజెస్, రకరకాల బంధకాలు. పాపం మానవుని యొక్క జీవితాన్ని నాశనం చేసినంత మరి ఏది నాశనం చేయలేకపోతా ఉంది. రీసెంట్గా నా ఫ్రెండ్ కాల్ చేశాడు. అది పాలిటెక్నికల్ కాలేజీలో జరిగిన సన్నివేశం. 3rd yearకి వచ్చేసాడు ఆ అబ్బాయి. హాలిడేస్ ఇస్తే అందరు ఇంటికి వెళ్ళిపోయారు, కానీ తను ఇంటికి వెళ్ళలేదు. నా ఫ్రెండ్కి తెలిసి హాస్టల్కి వెళ్ళాడు. నిజంగానే ఒక్కడే రూమ్లో ఉంటా ఉన్నాడు. అడిగాడు, అరే ఏంట్రా హాలిడేస్ ఇస్తే ఇంటికి ఎందుకు వెళ్ళలేదు అని అడిగాడు. వాడేం మాట్లాడకుండా అలా కూర్చున్నాడు. అప్పుడు నా ఫ్రెండ్ అన్నాడు, వాడిది శ్రీకాకుళం అనమాట. అరే చార్జెస్కి డబ్బులు లేవా అన్నాడు. ఉన్నాయి అని తలూపాడు. అరే చార్జెస్కి డబ్బులు ఉన్నాయి, హాలిడేస్ ఇచ్చారు, ఎందుకు నువ్వు ఒక్కడవే ఉన్నావు అని అన్నాడు. అప్పుడు వాడేమన్నాడో తెలుసా, సార్ ఫస్ట్ ఇయర్లో ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను సార్, నా సీనియర్ నా దగ్గరకు వచ్చాడు సార్, నాకు అప్పుడు ఫోన్ లేదు సార్, వాడి ఫోన్లో నాకు పబ్జీ గేమ్స్ నేర్పించాడు సార్, ఆడటం మొదలు పెట్టాను,
నెమ్మదిగా పాన్ సైట్స్ చూపించాడు సార్. ఫోనోగ్రఫీ చూడటం మొదలు పెట్టాను సార్. ఫస్ట్ ఇయర్ అంతా ఆడి ఫోన్లో చూశాను సార్. సెకండ్ ఇయర్ మా మమ్మీని డాడీని విసికిచ్చి మా మమ్మీ డాడీ కూలి పనులు చేసుకొని నన్ను చదివిస్తున్నారు సార్. విసికిచ్చి ఫోన్ కొనిచ్చుకున్నాను సార్. ఫోన్లో చూడటం మొదలు పెట్టాను సెకండ్ ఇయర్. ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చేసాను సార్. ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్స్, సెకండ్ ఇయర్లో బ్యాక్లాగ్స్. ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు అని అడిగారు కదా సార్. సార్, ఇంట్లో నాకు ఒక అక్క చెల్లి ఉన్నారు సార్. వీటిలో అశ్లీల దృశ్యాలు చూడటానికి అలవాటు పడిన నాకు ఇంటికి వెళ్తే అక్క చెల్లి అలాగే కనబడుతున్నారు సార్. నేను వాళ్ళని అలా చూడలేకపోతున్నాను సార్. అక్క కదా సార్, చెల్లి కదా సార్, వీటినల్లా మానలేకపోతున్నాను సార్. వాళ్ళని అలా చూడలేక, వీటిని మానలేక మౌనంగా ఒంటరిగా ఉండిపోతున్నాను సార్. ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద వరల్డ్ వీఆర్ లివింగ్. పాపం మానవుణ్ణి ఎంత దిగజారేటట్లు చేస్తుందో అంత చేస్తా ఉంది. రీసెంట్గా నాకు ఒక అమ్మాయి కాల్ చేసింది, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అమ్మాయి. సార్ అని పిలిచింది. చెప్పు అని నేను మాట్లాడాను. 1 or 2 సిట్టింగ్స్లో మాట్లాడుతూ ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి సమస్య ఏంటంటే, ఇన్స్టాలో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అమ్మాయి చామన ఛాయగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి అలా మాట్లాడుతా ఇన్స్టాగ్రామ్లో. ఆ తర్వాత నెమ్మదిగా ఫోన్ నెంబర్ అడిగాడు. ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఫోన్లో మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆ కొన్ని రోజుల తర్వాత నెమ్మదిగా వీడియో కాల్ చేయటం మొదలు పెట్టాడు. ఈ అమ్మాయి వీడియో కాల్లో ఫస్ట్ అంత ఇష్టం లేకపోయినా మాట్లాడుతూ ఉంది. ఆ వీడియో కాల్ చేస్తా ఉన్నప్పుడు వాడు ఫొటోస్ తీశాడు. ఆ ఫొటోస్ కింద అప్పుడప్పుడు ఈ అమ్మాయిని చక్కగా కామెంట్ చేస్తా, నువ్వు పలానా శ్రీవల్లి లాగా ఉన్నావు, శ్రీలీల లాగా ఉన్నావు అనగానే ఈ అమ్మాయి తన్మయం చెంది అలా మాట్లాడుతూ ఉండేది. కొన్ని నెలల తర్వాత వాడు నెమ్మదిగా చిన్న క్లిప్పింగ్స్, ఫోన్ క్లిప్పింగ్స్ పంపిస్తా ఉన్నాడు. ఫస్ట్ ఇష్టం లేకుండా ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా చూడటం ప్రారంభించింది. అలా నెలలు గడిచిపోయిన తర్వాత వాడు నెమ్మదిగా వాడేమన్నాడంటే, నీ నూడ్ ఫొటోస్ పంపించు అని అన్నాడు. రిజెక్ట్ చేసింది ఈ అమ్మాయి. అప్పుడు వాడేమన్నాడంటే, నేను ఎవరికి షేర్ చేయను, చూసి వెంటనే డిలీట్ చేస్తాను నమ్మబలికాడు. నెమ్మదిగా చిన్న హాఫ్ నేకెడ్ నూడ్ ఫొటోస్ పెట్టడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాడు నెమ్మదిగా వీడియో పంపించు నీ నూడ్ది అని. తట్టుకోలేకపోయింది. చాలా కోపం వచ్చేసింది. నేను పంపించను, సారీ అని చెప్పేసింది. వీడికి కోపం వచ్చి, అట్లయితే నీ ఫొటోస్ అన్ని ఫ్రెండ్స్ షేర్ చేస్తాను అంది. ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. పేరెంట్స్కి చెప్దామా, చంపేస్తారు. లెక్చరర్స్కి చెప్దామా, చీ అంటారు. ఏం చేయాలో అర్థం కాక ఫోన్ నెంబర్స్ ఎవ్రీథింగ్ మొత్తం క్లోజ్ చేసేసి కాలేజీ మానేసి ఇంటికి వెళ్ళిపోయింది. పాపం మానవుని యొక్క జీవితాన్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేస్తుంది. మొదట సరదాగానే ఉంటది. ఇట్ మే గివ్స్ థ్రిల్ టెంపరర్లీ, బట్ స్లోలీ ఇట్ రూయిన్స్. పాపానికి ఉన్న శక్తి ఏంటంటే, నువ్వు నాశనం అయిపోతున్నావని నీకు అస్సలు అర్థం కాదు తెలుసా. యూ కెనాట్ రికగ్నైజ్ దట్ యు ఆర్ బీయింగ్ రూయిన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిన్ అన్నాడు ఒక ఆయన. అరే చదువుకోవటానికి వచ్చిన నేను ఇలా పోనోగ్రఫీకి అలవాటు పడటాన్ని బట్టి, అరే చదువుకోవటానికి వచ్చిన నేను ఇలా అమ్మాయిలతో అబ్బాయిలతో అసభ్యకరంగా నేను జీవించటాన్ని బట్టి, అరే చదువుకోవటానికి వచ్చిన నేను ఇలా తాగుడుకో లేకపోతే డ్రగ్స్కో అలవాటు పడటాన్ని బట్టి నా కెరీర్ దెబ్బతింటా ఉంది, నా చదువు పాడవుతా ఉంది, మా మమ్మీ డాడీ పరువు పోతుంది. అస్సలు అర్థం కాదు తెలుసా నీకు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిన్. ఇక పాపం అల్టిమేట్ గా మానవుని యొక్క జీవితంలోకి ఏం తీసుకొచ్చింది అంటే నిత్య నరకం. ఓ చిన్న కుర్రోడు వచ్చి పాస్టర్ గారిని ఈ ప్రశ్న అడిగాడంట. సార్, నరకం అంటే ఎలా ఉంటుంది సార్, నరకానికి ఎవరు వెళ్తారు సార్ అన్నాడంట. ఆ కుర్రోడికి అర్థమయ్యేటట్లు చెప్పడానికి ఆ పాస్టర్ గారు ఏమన్నాడంటే, నరకానికి ఎవరు వెళ్తారంటే, నా జీవితం నా ఇష్టం, నచ్చింది చూస్తా, నచ్చింది ఆలోచిస్తా, నచ్చింది తాగుతా, నచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేస్తా, నా జీవితం నా ఇష్టం అన్న వాళ్ళంతా నిత్య నరకానికి వెళ్తారు అన్నాడంట. అప్పుడు ఆ చిన్న కుర్రోడు మరలా, సార్ నరకం ఎలా ఉంటుంది సార్ అన్నాడంట.
వాడు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు, 5th క్లాస్. ఆ పాస్టర్ గారు ఆలోచించి వాడికి ఇంగ్లీష్లో చదవడానికి ప్రయత్నం చేశాడు. నరకం ఎలా ఉంటుందంటే ఏ ప్లేస్ వేర్ దేర్ ఈస్ ఏ నాన్ స్టాప్ పనిష్మెంట్ ఈస్ కాల్డ్ హెల్ అన్నాడంట. ఎక్కడైతే విరామం లేకుండా రోదన, వేదన, బాధ ఉంటుందో దట్ ఈస్ హెల్. దాన్ని బైబిల్ సింపుల్గా ఏమంటుందంటే అగ్ని ఆరదో, పురుగు చావదో. ఫ్రెండ్స్, ఈ భూమి మీద చాలా ఫైర్ యాక్సిడెంట్స్ చూస్తా ఉన్నాం. అన్ఫార్చునేట్లీ మా ఇంట్లో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మా చెల్లి ఇంజనీరింగ్ చదువుతూ ప్రేమ దోమ అంట ఒక అతన్ని ప్రేమించి అది పెళ్లి దాకా వెళ్ళదని అర్థం చేసుకొని ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు గ్రిల్స్కి తాళం వేసి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. పొగొస్తా ఉంది బయటికి. అందరు పరిగెడతా ఉంటుంటే నేను కూడా పరిగెత్తుకుంటా వెళ్ళాను. అప్పటికే ఆ మంటల్లో అరుస్తా కాలిపోతా ఉంది. ఒక 10 minutesకి కాలిపోయి అలా కుప్పకూలి కింద పడిపోయింది. మంటలు కూడా ఆరిపోయినాయి. ఈ భూమి మీద మంటలు, ఆ మంటల్లో కాలే వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. మంటలు ఆరిపోతాయి, ఆ మంటల్లో కాలిపోయే వాళ్ళు చచ్చిపోతారు. ఆ తర్వాత ఏం తెలియదు. బట్ ఫ్రెండ్స్, హెల్ ఈజ్ నాట్ లైక్ దాట్. హెల్ ఈజ్ నాట్ లైక్ దట్. మంటలు మండుతూనే ఉంటాయి, ఆ మంటల్లో కాలిపోయే వాళ్ళు అరుస్తూనే ఉంటారు. వందల, వేల, లక్షల, కోట్ల సంవత్సరాలు, యుగ యుగాలు అని ఉంటుంది దాంట్లో. సో దేవుని మాటను ధిక్కరించి నా జీవితం నా ఇష్టం అని జీవించే వాళ్ళ పరిస్థితి అంతా చివరికి నిత్య నరకం. అటువంటి పరిస్థితుల్లో ఉన్న మానవుడు బయటికి రావటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఆ నిత్య నరకం నుండి తప్పించబడటానికి, పాపం తీసుకొచ్చిన ఈ అశాంతి, అసంతృప్తి, అసమాధానం నుండి మనిషి బయటికి రావటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఈ మధ్య ఓ హీరోయిన్ గురించి నేను చదివాను. ఆ అమ్మాయి పేరు మోనికా బేడి. ఆవిడ్ని జైల్లో పెట్టారు. ఎందుకు జైల్లో పెట్టారు అని అంటే అక్రమ ఆయుధాల కేసులో ఆ అమ్మాయిని జైల్లో పెట్టారు. సంజయ్ దత్తో పాటు ఆవిడ్ని జైల్లో పెట్టారు. జైలు నుంచి కొన్ని నెలలకి రిలీజ్ అయిన తర్వాత డైరెక్ట్గా జైలు నుంచి ఆ అమ్మాయి ఎక్కడికి వచ్చిందంటే ఒక టెంపుల్కి వచ్చింది. టెంపుల్కి వచ్చి పూజ చేస్తే అది వేరేగా ఉండేది. కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? టెంపుల్లో భక్తులు తిని పడేసిన పాత్రలన్నీ కడిగేస్తా ఉంది. ఆ మెట్లన్నీ శుభ్రంగా కడిగేస్తా ఉంది. ఆ గుడంతా చిమ్మేస్తా ఉంది. మీడియా వాళ్ళు ఊరుకోరు కదా, వెంటనే అక్కడికి వచ్చేసి, మేడం బీయింగ్ ఏ హీరోయిన్ మీరంటే ఒక పని మనిషిలాగా ఎలా చేస్తున్నారు అని అన్నప్పుడు ఆవిడిచ్చిన జవాబు చాలా ఆశ్చర్యపరిచింది. ఏమందో తెలుసండి ఆవిడ? చేసిన పాపాలు పోగొట్టుకోవటానికి, చేసిన పాపాలు పోగొట్టుకోవటానికి మనిషి ఏం చేయటం ప్రారంభించాడో తెలుసా? పుణ్య కార్యాలు చేయటం మొదలు పెట్టాడు. పుణ్య కార్యాలు చేయటం మొదలు పెట్టాడు. అయితే పాపం పోవటం లేదు. మరి పాపం పోవాలంటే ఏం జరగాలి? మనిషి మోక్ష ప్రాప్తి కలగాలంటే ఏం జరగాలి? మనిషి నటన జీవితం నుండి బయటికి రావాలంటే ఏం జరగాలి? బైబిల్ చాలా క్లియర్ గా చెప్తా ఉంది. రక్తం చిందించబడాలి. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. ఎవరి రక్తం? గొర్రెలది, మేకలది. విలేజెస్ లో పంటలు పండకపోతే గొర్రెల రక్తమో మేకల రక్తమో చిందిస్తారు. అలా చిందిస్తే సరిపోయిద్దా? కుదరదని బైబిల్ చెప్తుంది. పోనీ నాలాంటి వాడు రక్తం చిందిస్తే సరిపోయిద్దా? అస్సలు కుదరదు. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి పాపి అని బైబిల్ చెప్తా ఉంది. అయితే పాపి అయిన మానవుణ్ణి రక్షించాలి అని అంటే పాపము లేని వ్యక్తి కావాలి. ఈ భూమి మీద ఒక్కరు కూడా లేదు. అందుకనే ఆ పరమాత్ముడు మానవుణ్ణి రక్షించడానికి, మానవ కళ్యాణం నిమిత్తం ఆయన యజ్ఞమైపోవటానికి ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చారు. ఆయనే యేసు ప్రభువారు. హూ ఇస్ దిస్ జీసస్? ఆయన గురించి 3 విషయాలు చెప్పి నా మాటలు ముగిస్తాను. హూ ఇస్ దిస్ జీసస్? బైబిల్ ఆయన గురించి ఏమని చెప్తా ఉందంటే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. నిజంగా యేసు ప్రభువారు ఆశ్చర్యకరుడా? ఈస్ జీసస్ రియల్లీ వండర్ఫుల్ గాడ్? ఒకవేళ గూగుల్ దగ్గరికి వెళ్ళి, హే గూగుల్ టెల్ మీ అబౌట్ జీసస్, ఈస్ జీసస్ రియల్లీ వండర్ఫుల్ గాడ్ అని ఒకవేళ గూగుల్ని అడిగామనుకోండి, గూగుల్ ఏమంటుందో తెలుసా? ఎస్. ఎలా? ఆయన పుట్టుక ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంచుమించు ఇక్కడ 200 మంది కూర్చున్న చోట ఇంచుమించు ఒక 500 పైన కూర్చున్నాం. ఇక్కడున్న 500 మంది ఏదో ఒక రోజు పుట్టిన వాళ్ళమే కదా. నేను 1973 జూన్ 12వ తారీఖున స్కూల్స్ రీఓపెనింగ్ రోజు పుట్టా. దానికి 9 నెలల ముందు మా మమ్మీ డాడీ కలయిక ద్వారా మా మమ్మీ గర్భంలోకి నేను వచ్చాను.
ఇక్కడున్న వాళ్ళందరం అలా పుట్టిన వాళ్ళమే, మమ్మీ డాడీ కలయికతో. ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఒకే ఒక వ్యక్తి పురుషునితో సంబంధం లేకుండా, అంటే శుక్రకణం లేకుండా కన్య అయిన మేరీ గర్భంలోకి యేసుప్రభువు వారు జన్మించినట్లు బైబిల్ తెలియచేస్తా ఉంది. పురుషునితో సంబంధం లేదు. అంటే సైన్స్ ప్రకారం మనందరికీ తెలుసు, శుక్రకణం తల్లి, పురుషుని యొక్క శుక్రకణం తల్లి యొక్క అండంతో కలిసినప్పుడు జైగోట్ ఫామ్ అవుతుంది, లైఫ్ స్టార్ట్ అవుతుంది. కానీ యేసుప్రభువు వారి యొక్క జీవితం గురించి ఆలోచిస్తే పురుషునితో సంబంధం లేకుండా కన్య అయిన మరియా యేసుప్రభువు వారికి జన్మనిచ్చింది. ఇకపోతే ఆయన జీవితం కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఒక దినాన యేసుప్రభువు వారి దగ్గరికి ఓ స్త్రీ వచ్చింది. భయంకరమైన సమస్యతో బాధపడతా ఉంది. 12 సంవత్సరాల నుంచి ఆవిడ రక్తస్రావంతో బాధపడతా ఉంది. ఎవరో చెప్పారు యేసుప్రభువు వారి దగ్గరికి వెళితే ఆయన నిన్ను బాగు చేయగలడు అని. ఓ దినాన వచ్చింది, యేసుప్రభువు వారు ఇలా బోధిస్తా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకుందామని ట్రై చేస్తా ఉంది. కానీ వెంటనే ఓ విషయం గుర్తొచ్చింది, వెనక్కి తగ్గింది. ఏ విషయం గుర్తొచ్చిందంటే, ఆ దినాల్లో రక్తస్రావం కలిగిన వాళ్ళు సమాజంలో పబ్లిక్గా తిరగటానికి వీల్లేదు, వెలేస్తారు. వెనక్కి తగ్గింది. కానీ ఆవిడ సమస్య నుంచి బయటికి రావాలనే ఆశ కలిగి ఉంది. ఆలోచించింది. ఏమని ఆలోచించిందంటే, నా ఎదుట ఉన్న ఈ జీసస్ నిజంగా దేవుడైతే, నా ఎదుట ఉన్న ఈ జీసస్ చచ్చిపోయిన వాళ్ళని లేపినట్లయితే, నా ఎదురుగా ఉన్న ఈ జీసస్ కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని బాగు చేసినట్లయితే, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు కట్టుకొని, హలో జీసస్, 12 years నుంచి బ్లీడింగ్ తో బాధపడతా ఉన్నాను అని చెప్తేనే ఆయన నన్ను రక్షించగలడా? నిజంగా ఆయన దేవుడైతే చెప్పకపోయినా రక్షించగలడా అని ఆలోచించి నెమ్మదిగా ఆయనకి తెలియకుండా వెళ్ళి, ఆవిడ ఇలా ఆలోచించింది, ఆయనకి తెలియకుండా వెళ్ళి ఆయన షర్ట్ ఇలా పట్టుకుంటాను, నా రక్తస్రావం ఆగిపోయిద్దని ఆవిడ విశ్వాసంతో నెమ్మదిగా వెళ్ళి యేసయ్య షర్ట్ ఇలా పట్టుకుంది. ఫ్రెండ్స్, బిలీవ్ మీ, 12 years నుంచి ఏ డాక్టరు, ఏ పుణ్యనది, ఏ పసరమందు, ఏ మంత్రగాడు ఎవ్వరూ స్వస్థపరచలేనటువంటి ఆవిడ ఆ బ్లీడింగ్ సమస్య వెంటనే అలా ఆగిపోయింది. అందుకనే యేసుప్రభువు వారిని ఏమన్నారో తెలుసండి? ఆశ్చర్యకరుడు. ఫ్రెండ్స్, ఆయన పుట్టుక ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది, ఆయన జీవితం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది, ఇకపోతే ఆయన మరణం కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ భూమి మీద అతి క్రూరమైన మరణం ఎవరిదన్నా ఉంది అని అంటే అది యేసుప్రభువు వారిదే. యేసుప్రభువు వారి జీవితం మీద అనేక మూవీస్ తీశారు. ఆ మూవీస్ అన్నిట్లో ఒక మూవీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. 2004లో మెల్ గిబ్సన్ అనే ఆయన మూవీ తీసి దానికి ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని పేరు పెట్టాడు. ఆ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీలో యేసుప్రభువు వారిని కొరడాలతో కొట్టే సన్నివేశం చిత్రీకరిస్తా ఉన్నారు. యేసుప్రభువు వారుగా జిమ్ క్యావిజిల్ అనే ఓ వ్యక్తి నటించాడు. ఆ రోజు షూటింగ్ కి కాల్ ఫర్ చేశారు, అందరూ వచ్చేసారు, సెట్ లోకి వచ్చేసారు. లైట్స్ ఆన్ అనగానే లైట్స్ ఆన్ అయిపోయినాయి. మెల్ గిబ్సన్ ఏం చేశాడు అని అంటే, ఆ కొరడాలతో కొట్టే సన్నివేశానికి ముందు యేసుప్రభువు వారిగా నటిస్తా ఉన్న వ్యక్తి ఆ జిమ్ క్యావిజిల్ స్కిన్ అంతా ఆర్టిఫిషియల్ స్కిన్ తో కప్పేశాడు, కవర్ చేశాడు. లైట్స్ ఆన్ అయిపోయినాయి. యాక్షన్ అని అనగానే ఒక అతను కొరడా తీసుకొచ్చి కొట్టాడు. ఫస్ట్ స్ట్రోక్ పడంగానే బలి నటించాడు, అందరు చప్పట్లు కొట్టారు. సెకండ్ స్ట్రోక్ అనగానే మరలా కొట్టాడు, చాలా బాగా నటించాడు, చప్పట్లు కొట్టారు. థర్డ్ స్ట్రోక్ అనగానే 3వ దెబ్బ కొట్టారు. 3వ దెబ్బ పడంగానే ఒక్కసారి పెద్ద కేకేసి అలా కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు. సెట్ లో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు, బ్లీడ్ అయిపోతా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ చూసి అదంతా తీసేసి 14 కుట్లేశాడు. 3వ దెబ్బ పడినప్పుడు ఆర్టిఫిషియల్ స్కిన్ ప్రక్కకు వచ్చేసి కొరడా దెబ్బ డైరెక్ట్ గా స్కిన్ మీద పడి చీలిపోయింది. కొద్దిసేపటికి డైరెక్టర్ అక్కడికి వచ్చాడు. అప్పుడు యేసుప్రభువు వారిగా నటించిన ఈ జిమ్ క్యావిజిల్ అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, మెల్ గిబ్సన్, బైబిల్లో రాయబడినట్లు నిజంగానే యేసుప్రభువు వారిని 39 కొరడా దెబ్బలు కొట్టారా? ఒకవేళ కొడితే ఎలా తట్టుకున్నాడు ఆయన? ఒక్క దెబ్బ పడితేనే నా స్కిన్ చీలిపోయిందే, 39 కొరడా దెబ్బలు ఎలా అని అడిగాడు. అప్పుడు
జిమ్ కి మెల్ గిబ్సన్ ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? జిమ్, మన మూవీ ద్వారా ప్రపంచానికి యేసు ప్రభువారిని ఒరిజినల్ గా శిక్షించిన దాంట్లో కేవలం 40% మనం తెలియచేస్తా ఉన్నాం. ఇఫ్ యూ వాంట్ టు నో ద రియాలిటీ ఆఫ్ దట్ సీన్ యూ కెన్ రీడ్ ద బైబుల్ అని అన్నాడు. హీ స్టార్టెడ్ రీడింగ్ ద బైబుల్. బైబుల్లో యేసు ప్రభువారిని హింసించిన విధానం చాలా చక్కగా రాయబడి ఉంటది. ఆ దినాల్లో గవర్నర్ గా పనిచేస్తా ఉన్నాడు పిలాతు అనే ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. జడ్జిమెంట్ అయిపోయింది. ఆ జడ్జిమెంట్ లో పిలాతు ఏమన్నాడు అని అంటే, ఈయన్ని తీసుకెళ్లి కొరడాలతో కొట్టి సిలువ వేసి చంపేయండి అన్నాడు. సో ఇలాంటి ఒక హాల్లోకి తీసుకొచ్చారు యేసు ప్రభువారిని. పైనున్న వస్త్రాలు తీసేసి 2 చేతులకి తాళ్లు కట్టి భూమిలో కొయ్యి పాతే ఆ కొయ్యికి ఇలా చేతులు తగిలిచ్చినప్పుడు ఈ వీపు బ్యాక్ స్ట్రెచ్ అయింది. 1.5 మీటర్ పొడవున్న కొరడా తీసుకొని ఆ కొరడాకి చివర గాజు ముక్కలు ఇనుప ముక్కలు పెట్టి యేసు ప్రభువారి యొక్క శరీరం మీద కొడతా ఉంటుంటే ఆ గాజు ముక్కలు ఇనుప ముక్కలు దేహంలోకి వెళ్ళి ఆ మాంసాన్ని చీల్చుకొని వస్తా ఉన్నాయంట. కింద ఏమని రాసి ఉంటుందో తెలుసా? అయినా నోరు తెరవలేదు. ఎందుకురా నన్ను కొడతా ఉన్నారు? నేనేం పాపం చేశానని, ఏం ద్రోహం చేశానని నన్ను కొడతా ఉన్నారని ఒక్క మాట మాట్లాడలేదు. ఫ్రెండ్స్, ఎందుకో తెలుసా? ఫర్ యువర్ సేక్ అండ్ ఫర్ మై సేక్. నీ కోసం, నా కోసం రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ అనేది లేదు. వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ there is no forgiveness of sins. సో కాబట్టి ఆ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నిన్ను, హలో నా వైపు చూడాలి, ఆ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నీ కోసం, నా కోసం ఈ లోకంలోకి వచ్చి ఆయన భయంకరంగా శిక్షించబడి సిలువేయబడ్డాడు. ఇక్కడ కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఆయన ముందుగానే చెప్పుకున్నాడు. ఏమనో తెలుసా? మీరు నన్ను అతి కిరాతకంగా శిక్షిస్తారు, సిలువ వేస్తారు, సిలువలో నేను మరణిస్తారు, మరణించిన నేను 3వ దినాన తిరిగి లెగుస్తాను. నిజంగానే ఆయన చెప్పినట్లు ఆయన్ని హింసించారు, సిలువ వేశారు, సమాధి చేశారు. సమాధి చేయబడిన ఆయన 3వ దినాన తిరిగి లేచి ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అందుకని ఆయన ఏమన్నారో తెలుసా? ఆశ్చర్యకరుడు. ఫ్రెండ్స్, హిస్ బర్త్ వండర్డ్ ద వరల్డ్, హిస్ లైఫ్ వండర్డ్ ద వరల్డ్, ఈవెన్ హిస్ డెత్ ఆల్సో వండర్ ద వరల్డ్. ఈ శుభవర్తమానాన్నే ఆ దినాల్లో కొంతమంది గొర్రెలు కాపర్లు గొర్రెలు కాచుకుంటా ఉండగా ఓ ఏంజిల్ అక్కడికి వచ్చి ఏమన్నాడో తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఎవరికంటండి ఈ శుభవర్తమానం? ప్రజలందరికా, కొద్దిమందికా? బట్ మెనీ థింక్ లైక్ దిస్. చాలా మంది ఏమని ఆలోచిస్తా ఉంటారో తెలుసా? జీసస్ ఈజ్ నాట్ అవర్ గాడ్. Jesus is not our God. He's a God of particular caste. He's a God of particular country. యేసు ప్రభువారు మా దేవుడు కాదు, పలానా కులస్తుల దేవుడు, పలానా అమెరికా వాళ్ళ దేవుడు. ఇలా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, బైబుల్ నెవర్ సేస్ లైక్ దట్. జీసస్ నెవర్ టోల్డ్ లైక్ దట్. ఆ రోజు వచ్చిన ఏంజిల్ కూడా ఏమన్నాడో తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ ఫర్ ఆల్ ద పీపుల్. నా లైఫ్లో జరిగిన సన్నివేశం చెప్పి క్లోజ్ చేస్తాను. నాకు ఇప్పుడు 51 years, నేటివ్ ఆఫ్ తెనాలి. మా మమ్మీకి ఒక్కనే కొడుకుని. చెప్పాను కదా ఇందాక, మా చెల్లి చనిపోయినప్పుడు జీవితం గురించి ఆలోచించటం ప్రారంభించాను. 10th క్లాస్ దాకా నా లైఫ్ బాగానే ఉండేది. ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తెనాల్లో. ఆ తర్వాత 2 years అలా సంవత్సరాలు గడిచే కొలది నా లైఫ్ చాలా వర్స్ట్ అయిపోయింది. ఓ దినాన మా మమ్మీ తల బాదుకుంటూ ఎలా వచ్చి, అరే నిన్ను కన్నందుకు నేను చాలా బాధపడతా ఉన్నాను రా, నువ్వు రోడ్డు మీద నడిచి వెళ్తా ఉంటుంటే నా లారీనో బస్సో వచ్చి గుద్దిందనుకో, అప్పుడు నువ్వు చచ్చిపోతావు కదా, ఆ చచ్చిపోయిన వార్త వింటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. దట్ వాస్ మై లైఫ్ 30 years ago. కన్న తల్లి నేను చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూస్తా ఉంది. ఇలాంటి ఒక మీటింగ్కి వెళ్ళాను హైదరాబాద్లో. నాకులాగా ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి చాలా విషయాలు చెప్తా ఉన్నాడు. చివరిగా 3 విషయాలు అలా ముందుంచాడు. ఆ 3 విషయాలు ఏంటో తెలుసా? మొదటిది ఆయన ఏమన్నాడంటే, ఎంతకాలం నటిస్తావురా మంచోళ్ళలాగా, ఎంతకాలం నటిస్తావు మంచోళ్ళలాగా, హౌ లాంగ్ విల్ యూ యాక్ట్ యాజ్ ఎ గుడ్ పర్సన్. రెండవది, ఎంతకాలం నిన్ను నీవు మోసం చేసుకుంటూ పెద్దల్ని కని పెంచి పోషిస్తా ఉన్న తల్లిదండ్రుల్ని ఎంతకాలం మోసం చేస్తావు. మూడో విషయం భయం వేసింది. ఏమన్నాడో తెలుసా? ఎంత గొప్పోడైనా చచ్చిపోవాల్సిందే,
రతన్జీ టాటా కూడా చచ్చిపోయాడు. ఏదో ఒక రోజు నువ్వు చచ్చిపోవాల్సిందే. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? వేర్ విల్ యూ గో వెన్ యూ డై? హెవెన్ ఆర్ హెల్ అన్నాడు. అప్పుడు నా మనస్సాక్షి నాతో ఏమంటా ఉందో తెలుసా? అరే నువ్వు చచ్చిపోతే ఖచ్చితంగా నిత్య నరకానికే వెళ్తావు. భయం వేసిపోయింది. అప్పుడు నాకులాగా వచ్చిన ఆయన ఏమన్నాడంటే హలో అని ఒకసారి పెద్దగా పిలిచాడు. అందరూ అలర్ట్ అయిపోయాం. ఇలాగే ఉందా నీ జీవితం? నటిస్తా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ, తల్లిదండ్రుల్ని మోసం చేస్తా, పెద్దవాళ్ళని మోసం చేస్తా, ఇలాగే ఉందా నీ జీవితం? ఈజ్ యువర్ లైఫ్ జస్ట్ లైక్ దిస్ అని అనగానే నాకు నేనేం చెప్పుకున్నానంటే ఎస్, నా లైఫ్ అలాగే ఉంది. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే డోంట్ వర్రీ, భయపడొద్దు. హియర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్. చాలా ఆతృతగా ఎదురు చూశాను, వాట్ ఈస్ దట్ గుడ్ న్యూస్ అని. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే నీలాంటి నాలాంటి వాళ్ళ కోసమే ఆ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం, నా కోసం, నీకు నాకు రావాల్సిన శిక్ష తన మీద వేసుకొని సిలువలో మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఫ్రెండ్స్, ఆ మాట వినంగానే ఒక చిన్న ప్రార్థన చేశానండి. ఇట్ చేంజ్డ్ మై లైఫ్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఆ చిన్న ప్రార్థన చేశా. ఏమన్నా తెలుసా? సృష్టికర్తవైన దేవా, మీరు నన్ను సృజించారు, మీ మాట వినమన్నారు. అయితే నేను మీ మాట వినకుండా నాకు నచ్చిన జీవితం జీవిస్తా ఉన్నాను. ఆ జీవితం టెంపరీగా బాగానే ఉంది, కానీ చివరికి అశాంతి, అసంతృప్తి, నటన, నిత్య నరకం. ప్లీజ్ చేంజ్ మై లైఫ్. భగవంతుడు అనే ఆయన యథార్థంగా ఎవరు ప్రార్థన చేసినా వినాలి. ఆ రోజు యథార్థంగా చేసిన నా ప్రార్థన విన్నాడు, నా జీవితాన్ని మార్చాడు. ఏ తల్లి అయితే 30 సంవత్సరాల క్రితం నేను చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూశారో ఆ తల్లి ఇప్పుడు నా జీవితాన్ని బట్టి సంతోషిస్తూ ఉంది. మీలాంటి వేలాది మందికి క్రిస్మస్ తీసుకొచ్చిన గొప్ప విడుదల, క్రిస్మస్ తీసుకొచ్చిన మహా సంతోషం గురించి తెలియచేయటానికి దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్ పెట్టి ఎదురుగా మీ మమ్మీని డాడీని కూర్చోబెట్టి ఎవ్వరు లేనప్పుడు ఏం చూస్తున్నావో, ఎవరితో చాట్ చేస్తున్నావో, ఎవరితో తిరుగుతా ఉన్నావో అవన్నీ హలో ఒకసారి డిస్ప్లే చేస్తా. హలో, మీ డాటర్ అండి, మీ సన్ విజయనగరంలో చదువుతున్నాడు కదా, జేఎన్టీలో కష్టపడి ఫీజులు కడతా ఉన్నావు కదా. దిస్ ఈజ్ యువర్ సన్, దిస్ ఈజ్ యువర్ డాటర్. రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలుసా? చాలామంది అసహ్యించుకుంటారు, చాలామంది చీ కొడతారు, చాలామందికి గుండాగి చచ్చిపోతారు. బట్ హీర్ ఈజ్ ఎ గాడ్ మ్యాన్. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ యువర్ ప్రైవేట్ లైఫ్. అన్నీ తెలిసి తన విలువైన ప్రాణాన్ని పెట్టేశాడండి. దట్ ఈస్ క్రిస్మస్. తన సంపదలో ఎదుటి వాళ్ళ మొహంలో నవ్వు చూడటానికి 65% ఇచ్చేసిన రతన్జీ టాటాకి సెల్యూట్ చేస్తే నీ కొరకు, నా కొరకు, నీకు నాకు నిజమైన సంతోషాన్ని ఇవ్వటానికి తన విలువైన ప్రాణాన్ని పెట్టిన ఆ సృష్టికర్త అయిన దేవాతి దేవునికి ఏం చెయ్యాలి? ఏం చేయాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో కొంచెం ప్లేస్ ఇస్తే చాలు, నీ జీవితాన్ని మార్చేయగలడు. క్రిస్మస్ తీసుకొచ్చిన మహా సంతోషాన్ని నీకు ఇవ్వగలడు. కావాలా ఫ్రెండ్స్? కావాలి అంటే చిన్న ప్రార్థన చేస్తాను. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. ఒక్క నిమిషం బాయ్స్, మీరు కూడా ఒక్క నిమిషం ప్లీజ్. జస్ట్ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ ఫర్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ and just think about your life. Let me put these questions before you before I leave this place. చెల్లి, తమ్ముడు, పైకి కనిపిస్తున్నంత మంచిదానివేనా నువ్వు? మీ మమ్మీ డాడీ అనుకుంటున్నంత మంచోడివేనా తమ్ముడు? నటిస్తున్నావా? ఎంతకాలం నటించగలవు మంచోడిలాగా? ఎంతకాలం మోసం చేసుకోగలవు నిన్ను నీవు? ఎంతకాలం మోసం చేసుకోగలవు? నిజమే కదా, నీ నా రహస్య జీవితం తెలిస్తే మమ్మీ అసహించుకుంటుంది, డాడీ అసహించుకుంటాడు. కానీ అన్నీ తెలిసి తన విలువైన ప్రాణాన్ని పెట్టేశాడు. దాట్ ఈస్ క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్. సృష్టికర్త అయిన దేవాతి దేవుడు తన విలువైన ప్రాణాన్ని నీ కోసం, నా కోసం ధారపోయటానికి ఈ లోకంలోకి వచ్చాడు.
ఈ సత్యం నీకు అర్థమైనట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకో. బహుశా ఇప్పటిదాకా యేసు ప్రభువారు అని అంటే పలానా కులస్తుల దేవుడు మాత్రమే అనుకున్నావేమో. యేసు ప్రభువారు అంటే పలానా అమెరికా వాళ్ళ దేవుడు మాత్రమే అనుకున్నావేమో. లేదు లేదు, ఆయన అందరి దేవుడు. అందరికీ సంతోషాన్ని ఇవ్వటానికి, అందరినీ మోక్షానికి తీసుకెళ్ళటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఈ సాయంకాల సమయంలో ఈ విషయం నీకు అర్థమైనట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకో. నేను కూడా నీ కోసం ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాను. ఒక చిన్న ప్రార్థన. సృష్టికర్తవైన దేవా, మీ మాట వినకుండా నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తా ఉన్నాను. ఆ జీవితం టెంపరీగా బాగానే ఉంది, కానీ చివరికి నిత్య నరకానికి తీసుకెళ్తా ఉంది. అటువంటి నన్ను వాస్తవానికి మీరు శిక్షించటానికి ఈ లోకంలోకి రావాలి. కానీ మీరు అలా రాకుండా నన్ను రక్షించటానికి ఈ లోకంలోకి వచ్చి నా ప్లేస్లో నాకు రావాల్సిన శిక్ష మీ మీద వేసుకొని సిలువలో మరణించి తిరిగి లేచారు. ఈ సత్యాన్ని నేను నమ్ముతా ఉన్నాను. ప్లీజ్ చేంజ్ మై లైఫ్, ప్లీజ్ చేంజ్ మై లైఫ్. ఈ ప్రార్థనను యథార్థంగా చేస్తే ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థన వింటాడు. నీ జీవితాన్ని ఆయన మార్చగలడు. క్రిస్మస్ తీసుకొచ్చిన ఆ మహా సంతోషాన్ని నీ హృదయంలో నింపగలడు. అలా చేయాలని మనసారా కోరుకుంటూ ఈ ప్రార్థనను యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఆర్గనైజ్ చేస్తా ఉన్న